వెల్కమ్ టు సాహిత్య రాజుస్ కిచెన్. ఈరోజు వీడియోలో గార్డెనింగ్‌ని అయితే స్టార్ట్ చేస్తున్నానండి. కొత్తగా మొక్కల్ని ఎలా పెట్టాలి, అలాగే విత్తనాలను ఎలా చల్లుకోవాలి మన ఛానల్‌లో ఈ వీడియోస్ కూడా చేస్తున్నామండి. అందులో భాగంగా మొదటి వీడియో అండి ఇది. నేను మా పెరట్లో ఉన్నటువంటి ఈ గార్డెన్ ప్లేస్‌ని నీట్‌గా అయితే క్లీన్ చేస్తున్నానండి. ఇక్కడ ఉన్నటువంటి మట్టి, రాళ్ళు, డస్ట్ అంతా కూడా చీపురుతోటి నీట్‌గా చిమ్మేస్తున్నాను. ఈ విధంగా నీట్‌గా క్లీన్ చేసుకున్న తర్వాత ఈ ఫోర్క్ సహాయంతోటి మట్టిని అయితే ఇలాగా తవ్వుతున్నానండి. ఇవి వచ్చేసి గార్డెనింగ్ టూల్స్ అండి. ఇవి ఫ్లిప్‌కార్ట్ ఆన్‌లైన్‌లో నేనైతే బుక్ చేశాను. వీటి ఫుల్ వీడియో మన ఛానల్‌లో ఉందండి. వీటిని ఎలా ఉపయోగించుకోవాలి, వీటి నేమ్స్ అన్నీ కూడా వీడియో చేశాము. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళి చూసేయండి. ఈ విధంగా ఫోర్క్ తోటి నీట్‌గా తవ్వుకున్న తర్వాత మట్టినైతే ఇలాగ కల్టివేటర్ తోటి నీట్‌గా ట్రాన్స్‌ప్లాంటర్ తోటి ఇలాగ నీట్‌గా తీసేస్తున్నానండి. మట్టిని ఈ విధంగా నీట్‌గా తవ్వేసి ఈ ప్లేస్‌ని అయితే నేను సీడ్స్ పెట్టడానికి అనుగుణంగా ఉండే విధంగా ఇలాగ క్లీన్ చేసి పెట్టానండి. ఇలాగ మట్టిని నీట్‌గా తవ్వి క్లీన్ చేసుకున్న తర్వాత కొన్ని వాటర్‌ని అయితే చల్లుతున్నానండి. ఈ మట్టి అనేది కొంచెం మెత్తపడుతుందనమాట. ఈ విధంగా మట్టి మెత్తపడిన తర్వాత నెక్స్ట్ డే చూడండి, ఇక్కడ కొంచెం ఎర్రమట్టిని, చెట్ల మట్టిని అయితే వేస్తున్నానండి. ఈ మట్టిలో మొక్కలైనా సరే, విత్తనాలైనా సరే చక్కగా బ్రతుకుతాయి, మొలుస్తాయి, బాగా ఎదుగుతాయండి. ఈ మట్టిని అయితే ఒక లేయర్ వరకు ఇలా వేస్తున్నాను. వేసిన తర్వాత దీని మీద మరొక లేయర్ వరకు ఇసుకను వేస్తున్నానండి. ఇలా ఇసుకను కూడా వేసిన తర్వాత ఇసుక వేయడం వల్ల మనకి మట్టి అయితే లూజ్‌గా ఉంటుంది. వేర్లు కూడా పారడానికి బాగుంటుందండి. ఇలాగ ఇసుకను కూడా వేసిన తర్వాత మరొక లేయర్ ఎర్రమట్టిని కూడా వేస్తున్నాను. ఇలా ఎర్రమట్టిని కూడా వేసిన తర్వాత దీనిపై కొన్ని వాటర్‌ని ఇలా చల్లుతున్నానండి. ఇలా చల్లిన తర్వాత మనకి మట్టి అయితే సీడ్స్ పెట్టడానికైతే బాగా నీట్‌గా రెడీ అయిందండి. ఇప్పుడు సీడ్స్‌ని ఎలా పెట్టాలో చూద్దాం. ఇప్పుడు ఈ ప్లేస్‌లో అయితే విత్తనాలని పెడుతున్నానండి. ముందుగా నేను ఇక్కడ నర్సరీ నుంచి అయితే కొన్ని కూరగాయలు అలాగే ఆకుకూరల విత్తనాలు తెచ్చానండి. వాటిలో మొదటి భాగంగా ఈ విధంగా కాకరకాయ ప్యాకెట్ అయితే తీసుకున్నానండి. కాకరకాయ విత్తనాలు చూస్తున్నారు కదా, ఇలాగున్నాయి. ఈ కాకరకాయ విత్తనాలని క్లీన్ చేసి పెట్టుకున్నటువంటి మనం రెడీ చేసి పెట్టిన నేల మీద ఇలాగ వేస్తున్నానండి. ఒక్కొక్కటి వేసిన తర్వాత పైనుంచి కొంచెం ఎర్రమట్టిని అయితే వేస్తున్నాను. ఎర్రమట్టిని వేసినా కూడా ఇలా సీడ్స్ కనిపిస్తున్నాయని వీటిని మట్టిలోకి అయితే ఇలాగ డిప్ చేస్తున్నాను. ఇలాగ కొంచెం మట్టిని చల్లి ఇలాగ విత్తనాలని లోపలికి డిప్ చేసిన తర్వాత కొన్ని వాటర్ని అయితే చల్లుతున్నానండి. ఖచ్చితంగా విత్తనాలు కానీ మొక్కలు కానీ నాటినప్పుడు వెంటనే కొంచెం వాటర్ని అయితే ఇలా చల్లుకోవాలండి. ఇలాగ కాకరకాయ విత్తనాలని చల్లిన తర్వాత ఇప్పుడు ఆ పక్క ప్లేస్‌లో బెండకాయ విత్తనాలను అయితే చల్లుతున్నానండి. వీటిని లేడీస్ ఫింగర్స్ అని కూడా అంటారు కదా. ఇదిగో చూడండి, ప్యాకెట్ కట్ చేసి మీకు సీడ్స్ అయితే చూపిస్తున్నాను. బెండకాయ విత్తనాలు అయితే ఇలా ఉన్నాయండి. రౌండ్‌గా చిన్న చిన్న బాల్స్ లాగా అయితే ఉన్నాయి. ఈ విత్తనాలను అయితే ఇలాగ వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక లేయర్ లాగా ఇలాగైతే చల్లుతున్నాను. ఈ బెండకాయ విత్తనాలన్నింటినీ ఇలాగా చల్లేసిన తర్వాత ఈ సీడ్స్ కనిపించకుండా ఈ సీడ్స్ మీద కొంచెం ఒక లేయర్ ఎర్రమట్టిని అయితే వేస్తున్నానండి. ఇలాగ ఎర్రమట్టిని కూడా వేసేసిన తర్వాత వీటి మీద కూడా కొన్ని వాటర్‌ని అయితే ఇలాగా చల్లుతున్నాను. ఇప్పుడు నేను సొరకాయ ప్యాకెట్‌ని అయితే కట్ చేస్తున్నానండి. ఈ సొరకాయ విత్తనాలని, ఈ విత్తనాలైతే వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా అయితే ఉన్నాయండి. ఇవి కొంచెం పెద్ద సైజులో ఉన్నాయి. ఈ సొరకాయ విత్తనాలైతే వీటిని నేను మట్టిలోనికి ఇలాగా డిప్ చేస్తున్నానండి. ఒక్కొక్క సీడ్‌ని తీసుకుంటూ ఇలాగా ముందుగా రెడీ చేసి పెట్టుకున్నటువంటి నేలలోనికి ఇలాగ డిప్ చేస్తున్నాను. ఈ సీడ్స్ అన్నిటిని కూడా ఇలా డిప్ చేసుకున్న తర్వాత వీటి మీద కూడా ఇలాగా కొంచెం వాటర్‌ని అయితే చల్లుతున్నానండి. ఇలాగ వాటర్‌ని చల్లేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి నేను ఇప్పుడు బీరకాయ విత్తనాలు ప్యాకెట్ కట్ చేస్తున్నానండి. చూస్తున్నారు కదా, ఈ బీరకాయ విత్తనాలైతే అచ్చంగా చూడడానికి పుచ్చకాయ విత్తనాల్లాగా ఉన్నాయండి. బ్లాక్ కలర్‌లోనే అయితే సైజ్ వచ్చేసి కొంచెం పెద్ద సైజుగా ఉందనమాట. ఈ బీరకాయ విత్తనాలని కూడా వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ నేలలోనికి ఇలాగ డిప్ చేస్తున్నానండి. ఫింగర్ తోటి ఇలాగ గుచ్చుతున్నాననమాట. మట్టి అయితే మెత్తగా నానిపోయి చక్కగా ఉందండి. మనం 3 లేయర్స్ వరకు వేసాం కదా. ఫస్ట్ ఎర్రమట్టి, అలాగే ఇసుక, మళ్ళీ ఎర్రమట్టి వేసాం కదా. లేయర్ లాగా మెత్తగా ఉందండి మట్టి అయితే. ఈ విధంగా బీరకాయ విత్తనాలన్నిటిని కూడా లోపలికి డిప్ చేసిన తర్వాత వీటి మీద కూడా కొన్ని వాటర్‌నైతే ఇలాగ చల్లుకోండి. అలాగే ఇప్పుడు కీర దోసకాయ విత్తనాలు కూడా చూపిస్తున్నాను చూడండి. ప్యాకెట్ కట్ చేసి చూస్తే ఇవి అచ్చంగా మనకి నార్మల్ దోసకాయ విత్తనాల్లాగే ఉన్నాయండి. కాకపోతే సైజు కొంచెం పెద్దగా ఉన్నాయి. ఇలాగ గ్రీన్ కలర్‌లో ఉన్నాయండి. దగ్గర నుంచి చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు ఈ కీర దోసకాయ విత్తనాలను కూడా ఇలాగా చల్లేస్తున్నానండి. ఇలాగా నేల మీద చల్లేసి వీటి పైన కూడా ఇవి కనిపించకుండా మళ్ళీ ఎర్రమట్టిని కొంచెం ఇలాగా వేసేస్తున్నాను. వేసేసి వీటి మీద కూడా వాటర్‌నైతే చల్లుతున్నానండి. ఇప్పుడు ఈ విధంగా ఈ విత్తనాలన్నీ చల్లిన తర్వాత వీటన్నిటి మీద ఉదయం, సాయంత్రము ఈ మట్టి అనేది డ్రై అయిపోకుండా వాటర్‌నైతే చల్లుతూ ఉండాలండి. ఇప్పుడు ఈ విధంగా చల్లిన తర్వాత ఇవి ఎన్ని రోజులకు మొలకెత్తాయి అనేది మొలకెత్తిన తర్వాత మళ్ళీ వీడియో మీతోటి షేర్ చేసుకుంటానండి. ఓకే అండి. ఇది మరొక పక్క ప్లేస్ అండి. ఈ ప్లేస్‌ని కొన్ని నీట్‌గా సీడ్స్ నాటడం కోసం క్లీన్ చేస్తున్నానండి. ఈ విధంగా కల్టివేటర్ తోటి నీట్‌గా ఇలాగా క్లీన్ చేస్తున్నాను. క్లీన్ చేసి లావు లావు రాళ్ళు, డస్ట్ అంతా కూడా తీసేస్తున్నాను. ఈ విధంగా తీసేసిన తర్వాత
ఈ ప్లేస్ అంతటిని కూడా శుభ్రం చేసి ఇక్కడ కూడా కొంచెం చెట్ల మట్టిని అయితే వేస్తున్నానండి. ఈ ఎర్రమట్టిలో మొక్కలు కానీ, విత్తనాలు కానీ చాలా త్వరగా పెరుగుతాయండి. బాగా బలంగా కూడా పెరుగుతాయి. ఈ సాయిల్ అనేది చాలా మెత్తగా ఉంటుందనమాట. వాటర్ పోసే కొంది చాలా మెత్తగా అవుతుందనమాట. ఇప్పుడు ఈ మట్టిని కూడా నీట్‌గా ఇక్కడ క్లీన్ చేసి మట్టిని వేసేస్తున్నానండి. ఇప్పుడు ఈ విధంగా మట్టిని వేసిన తర్వాత ఇక్కడ ఏమేమి విత్తనాలను నేను సీడ్స్‌ని ప్లాంటింగ్ చేస్తున్నాననేది చూపిస్తాను రండి. ఇలాగ వాటర్‌ని చల్లుకున్న తర్వాత ఈ మట్టయితే చాలా బాగా మెత్తపడుతుందండి. ఇప్పుడు ఇందులోనికి నేను చిక్కుడుకాయ విత్తనాలనైతే వేస్తున్నానండి. ప్యాకెట్‌ని కట్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఒకే హ్యాండ్ తోటి కట్ చేసి చూపించడం వల్ల మీకు వీడియోలో వస్తుంది. ఇప్పుడు ప్యాకెట్‌ని కట్ చేసిన తర్వాత చూడండి విత్తనాలైతే మనకి 10, 15 వరకు ఉన్నాయి. నేనైతే అన్నీ నాటకుండా ఒక 5, 6 విత్తనాలనైతే ఈ విధంగా మట్టిలోకి డిప్ చేస్తున్నానండి. ఇలా డిప్ చేసి ఈ మట్టి కనిపించకుండా సీడ్స్‌నైతే ఇలాగ కప్పేస్తున్నాను. నీట్‌గా ఒక 5, 6 విత్తనాలైతే నాటుతున్నానండి. చూద్దాం ఎన్ని విత్తనాలొస్తాయో. మిగిలిన విత్తనాలనైతే నేను తర్వాత నాటుదాం అనుకోని ఒక 5, 6 విత్తనాలనైతే ఇక్కడ నాటుతున్నానండి. ఈ విధంగా మట్టిలోనికి విత్తనాలను గుచ్చేసిన తర్వాత ఇక్కడ కూడా కొన్ని వాటర్‌నైతే చల్లుతున్నాను. నెక్స్ట్ సీడ్స్ వచ్చేసి నేను డ్రమ్ స్టిక్ విత్తనాలనైతే నాటుతున్నానండి. అదే మునక్కాయ విత్తనాలంటారు కదా! మునగాకాయలు కాస్తాయి మనకి. ఈ మునక్కాయ విత్తనాలని చూసారు కదా! ఇవి ప్యాకెట్‌లో అయితే ఒక 4 వచ్చాయండి. ఈ 4 విత్తనాలని కూడా నేను ఇక్కడ మట్టిలోనికి ఇలాగ డిప్ చేస్తున్నాను. ఈ విధంగా సీడ్ లోపలికి గుచ్చి సీడ్ అనేది కనపడకుండా ఇలాగ పైనుంచి మట్టిని ఇలా కవర్ చేసేసుకోవాలండి. ఈ విధంగా నేను 4 మునక్కాయ విత్తనాలనైతే నాటేస్తున్నాను. ఈ విధంగా నాటేసిన తర్వాత వీటి మీద కూడా కొంచెం వాటర్‌నైతే ఇలాగ చల్లుతున్నాననమాట. ఎప్పుడైనా సరే విత్తనాలని నాటినప్పుడు మనము విత్తనాలను చల్లినప్పుడు వాటర్‌ని మగ్గుతో అలా పోసేయకూడదండి. జస్ట్ ఇలాగ మనం స్ప్రింకిల్ చేసుకోవాలనమాట. ఇప్పుడొచ్చేసి నేను టమాటా విత్తనాల కోసం ఇలాగా మెత్తబడినటువంటి టమాటాకాయని, అలాగే ఒక టమాటాకాయని నేనే కట్ చేసి తీసుకున్నానండి. ఇప్పుడు ఈ విధంగా కట్ చేసినటువంటి టమాటాలో నుంచి నేను సీడ్స్‌నైతే కలెక్ట్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా! ఇలాగా మనము కాయని ఇలా పిండామంటే చక్కగా జ్యూస్‌తో సహా విత్తనాలనేవి వచ్చేస్తాయండి. ఈ విధంగా ఫ్రెష్ కాయని కూడా ఒకటి కట్ చేసి తీసుకున్నాను. అలాగే పండిపోయి కాయలన్నిటి మధ్యలో నలిగిపోయినటువంటి కాయని కూడా తీసుకొని, ఈ కాయ నుంచి కూడా ఇలాగ సీడ్స్‌నైతే కలెక్ట్ చేస్తున్నానండి. ఇలా చూపిస్తున్నాను చూడండి దగ్గర నుంచి. ఇలా చిన్న చిన్న డాట్స్ లాగా ఉన్నాయి చూడండి వైట్ కలర్‌లో. ఇవి వచ్చేసి సీడ్స్ అనమాట. వీటిని కూడా ప్లాంటింగ్ చేస్తున్నానండి. చూద్దాం ఇవి మరి మనకి మొలకలు వస్తాయో లేదో అనేసి. ఇలా 2 కాయల నుంచి గుజ్జు రూపంలో ఇలాగ విత్తనాలని తీసుకున్న తర్వాత వీటన్నిటిని ఒక బౌల్‌లోనికైతే తీసుకున్నానండి. ఇప్పుడు ఈ టమాటా విత్తనాలను కూడా ఎలా ప్లాంటింగ్ చేయాలో చూద్దాం రండి. ముందుగా మనము ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా! ఈ ల్యాండ్‌ని ఈ ప్లేస్‌లో అయితే ఇలాగ టమాటా జ్యూస్ సీడ్స్ సహా ఉంది కదా! ఈ జ్యూస్‌నైతే ఇక్కడ ఇలాగ వేసేస్తున్నానండి. వేసేసి ఈ సీడ్స్ అనేవి కనిపించకుండా చక్కగా పైనుంచి అయితే మళ్ళీ మట్టిని వేసేస్తున్నాను. ఇలా చెట్ల మట్టిని వేసేసిన తర్వాత కొన్ని వాటర్ అయితే స్ప్రింకిల్ చేస్తున్నానండి. చూద్దాం మరి ఇవి మొలకెత్తాయో లేదో అని. ఓకే అండి. నేనిక్కడ కొన్ని ఎండిపోయినటువంటి బంతి పూలను తీసుకున్నానండి. ఇక్కడొచ్చేసి నాకు 2 కలర్‌ల బంతి పూలయితే ఉన్నాయండి. ఒకటి యెల్లో కలరు, అలాగే ఒకటొచ్చేసి రెడ్ కలరు. చూసారు కదా! ఈ విత్తనాలను కలెక్ట్ చేయడం కోసం పైనున్నటువంటి బంతి పువ్వు రేకుల్ని ఇలాగా అడుగున ఇలా పట్టుకొని పైనుంచి ఆ రేకుల్ని ఇలా లాగేసామంటే చక్కగా మనకి అడుగున విత్తనాలనేవి ఉండిపోతాయండి. రేకులు తీసేసిన తర్వాత లోపల చూపిస్తున్నాను చూడండి. ఇలాగ బ్లాకు, వైట్ కలర్‌లో ఉన్నాయి కదా! ఇవొచ్చేసి బంతి నారనమాట. వీటిని సీడ్స్ అంటారు. ఈ సీడ్స్‌ని మనము నేలలో ఇలాగ చల్లినప్పుడు చక్కగా మనకి బంతి చెట్లనేవి వస్తాయన్నమాట. ఈ విధంగా విత్తనాలనైతే కలెక్ట్ చేసుకోవాలండి. మళ్ళీ చూపిస్తున్నాను చూడండి. పువ్వుని ఇలాగ అడుగున గట్టిగా పట్టుకొని పైనున్నటువంటి రేకుల్ని ఇలా గట్టిగా తీసేసామంటే మనకి చక్కగా మనకి విత్తనాలనేవి వస్తాయండి. అడుగున ఉండిపోయినటువంటి బ్లాక్, వైట్ కలర్ సీడ్సే మనకి విత్తనాలనమాట. ఈ విధంగా యెల్లో కలర్ పూల నుంచి, అలాగే రెడ్ కలర్ పూల నుంచి కూడా నేను ఈ విధంగా విత్తనాలనైతే సేకరించానండి. ఇప్పుడు ఈ విత్తనాలను కూడా మనము ప్లాంటింగ్ చేద్దాం. ముందుగా నేనిక్కడ యెల్లో కలర్ బంతి నారనైతే వేస్తున్నానండి. ఈ విధంగా బంతి విత్తనాలన్నిటిని కూడా వేసేస్తున్న తర్వాత, ఈ నారనేది కనిపించకుండా పైనుంచి చక్కగా ఎర్రమట్టినైతే వేసేస్తున్నానండి. ఈ విధంగా చెట్ల మట్టిని వేసేసిన తర్వాత పైనుంచి కొన్ని వాటర్‌నైతే చల్లుతున్నాను. ఈ విధంగా యెల్లో కలర్ బంతి నారనైతే వేసేసిన తర్వాత, ఇప్పుడు రెడ్ కలర్ బంతి నారని కూడా తీసుకొని ఇలాగ చల్లుతున్నానండి. చల్లేసి పైనుంచి ఈ నార కూడా కనిపించకుండా ఎర్రమట్టిని వేసేసి వాటర్‌ని ఇలా చల్లుతున్నానండి. ఇప్పుడు ఈ విధంగా వాటర్‌ని చల్లేసిన తర్వాత ఈ చెట్లన్నిటిని, విత్తనాలని అలాగే నారుని వేసేసుకున్నాం కదా! ఇవి ఎన్ని రోజులకి మొలకెత్తాయనేది మొలకెత్తిన తర్వాత వీటినైతే మీతో షేర్ చేసుకుంటాను. ఓకే అండి. వీడియో గనుక నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.